ఇక జోగి రమేష్ ఇంటిపై దాడిలో సుమోటోగా కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్తలు గుమిగూడి దాడికి పాల్పడిన ఘటనపై కేసు నమోదు చేశారు ఇబ్రహీంపట్నం ఎస్ఐ సత్యవతి. ఇవాళ మరోసారి మీడియా ముందుకు రాబోతున్నారు మాజీ మంత్రి జోగి రమేష్. దాడిలో పాల్గొన్న వారి వివరాలు, ఎవరి ప్రమేయంతో దాడి జరిగింది అనే ఆధారాలతోటి ఇవాళ మళ్ళీ మీడియా ముందుకు వస్తానని జోగి రమేష్ చెప్పారు. మరోవైపు మాజీ మంత్రి జోగి రమేష్ పై కూడా కేసు నమోదు చేశారు ఇబ్రహీంపట్నం పోలీసులు. మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టేలా జోగి రమేష్ వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదులు అందాయి.